మనం ఎలా జీవించాలని గుర్తు పెట్టుకుంటే చాలు. మనకి తన భర్త ప్రాణాలు తీసుకెళ్తున్నటువంటి యమధర్మరాజుతో పోరాటం సాగించి తన భర్త ప్రాణాలను తిరిగి దక్కించుకున్నటువంటి మహాపతివ్రత సతీ సావిత్రి మనకు ఆదర్శం. తెల్లవారితే తన భర్త మరణిస్తాడని తెలిస్తే తెల్లవారకుండా కాల గమనాన్ని ఆపివేసినటువంటి సతీ సుమతి మనకు ఆదర్శం. త్రిమూర్తులను సైతం చంటి బిడ్డలుగా మార్చినటువంటి మహాసాధ్వి అనసూయ మనకు ఆదర్శం. ఇలాంటి పతివ్రతామూర్తులెందరో భారతదేశంలో జన్మించి ఈ భారత భూమిని పావనం చేశారు. అంతేకాదు పతివ్రతలు మాత్రమే కాదు, మహా వీర నారీమణులను ఎందరినో కన్నది మన భారతదేశం. ఝాన్సీ లక్ష్మీబాయి 18 సంవత్సరములకే తన భర్త మరణిస్తే ఆమె అయ్యో నా భర్త మరణించారే, నా జీవితం ఎలాగని అలా ఆలోచించలేదు. దేశం కోసం, ధర్మం కోసం బ్రిటిష్ వారితో పోరాటం సాగించడానికి దేశంలో ఉన్నటువంటి యావత్ జాతీయవాదులందరినీ ఏకం చేసి మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామాన్ని నడిపినటువంటి వీర వనిత మన ఝాన్సీ లక్ష్మీబాయి. ఒక చంకన బిడ్డ చూడు, ఒక చేతిలో ఖడ్గమారు అంటూ బ్రిటిష్ సైనికుల తలలతో చెండు బంతి ఆట ఆడుకుంది. అటువంటి వీర వనిత మనకు ఆదర్శం. మన వాళ్ళు కాదు, బ్రిటిష్ సైనికాధికారి చెప్పారు, అప్ప ఆమె యుద్ధం చేస్తూ ఉంటే 2 కన్నులు చాలడం లేదు మాకి. అటువంటి వీర వనిత మా దేశంలో జన్మించి ఉన్నట్లయితే మేము యావత్ ప్రపంచాన్ని జయించి ఉండేవారం అనుకున్నారు. అటువంటి ఝాన్సీ లక్ష్మి మనకు ఆదర్శం. అంతేకాదు అహల్యాబాయి హోల్కర్, ఆమెకు కూడా చిన్ననాటే తన కుమారుడు అనారోగ్యంతో మరణిస్తాడు, తన భర్త మరణిస్తాడు. అయినప్పటికీ ఏడుస్తూ కూర్చోలేదు. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం కత్తిపట్టి యుద్ధం చేసింది. మహిళల కోసం ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసింది. మహిళలకి యుద్ధ విద్యలలో శిక్షణ ఇచ్చి పోరాటం సాగించింది. అంతేకాదు కాశీలో, శ్రీశైలంలో, ఉజ్జయినిలో ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నింటిలోనూ దేవాలయ పునరుద్ధరణ గావించి ధర్మోత్తరణ గావించినటువంటి వీర వనిత రాణి అహల్యాబాయి హోల్కర్. ఆమె మనకు ఆదర్శం. అంతేకాదు ధర్మానికి హాని జరిగితే సాధారణ స్త్రీలు మాత్రం దేనికి తీర్చిపోరని నిరూపించినటువంటి వనకే ఓబవ్వ అనే ఒక ఆమె ఉంది. మన పక్క రాష్ట్రంలో